రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి హాస్పిటల్ ముందు ఆందోళన జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో కమల పిల్లలు చనిపోయారని నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన 5 నెలల గర్భిణి కీర్తి గర్భసంచికి స్టిచ్చింగ్ వేశారు డాక్టర్లు. నిన్న సాయంత్రం వైద్యం కోసం హాస్పిటల్కు రాగా డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పినట్లు స్టాఫ్ నర్సులు స్టిచ్చింగ్ వేశారు. అయితే స్టిచ్చింగ్ తెగి గర్భాశయంలోని 2 కమలలు చనిపోయారు. ఇక డాక్టర్ల నిర్లక్ష్యంతోనే కమల పిల్లలు చనిపోయారని తమకు న్యాయం చేయాలని బాధిత ఫ్యామిలీ డిమాండ్ చేసింది. ఈమె మాత్రం గింత బెడ్ దించలే మేము. నేనన్నా మస్తు పని చేసుకున్నాను. నాకు కుట్లు పడ్డాక నా కొడుకు ఇప్పుడు 20 ఏళ్ళకి ఎక్కుండు. నా కొడుకు నాకంటే లోతుండు. ఈమెకు గింత చేసినా గానీ గింత చేస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. నైట్ నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తుంటే మేము మళ్ళా మాకైనట్టే మీకు కూడా కావాలని చెప్తే వేరే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు అట్లా పంపించినా మా పిల్లలు ఇవ్వాలి ఏదో బయటపడు. ఎన్ని రోజులకు నువ్వు కనీసం ఇంత లేచి చేయకుండా మాకు ఏదైనా ఒక మార్గం నాకు వచ్చేటట్లేనన్నా వేరే దగ్గరకు పోవన్నా నేను పోదు, లేకపోతే నువ్వు ఏ హాస్పిటల్ ఉన్నావు ఆడికి రమ్మన్నా నేను వచ్చేటోని. స్టమక్ పెయిన్ వస్తే నేను ఇమీడియట్గా హాస్పిటల్ వారికి కాల్ చేస్తే వాళ్ళు డ్రోటిన్ అనే ఇంజెక్షన్ ఆర్ఎంపీ తోటి ఇప్పించుకోండి అని చెప్పారు. సరే అని నేను ఆర్ఎంపీ తోటి డ్రోటిన్ ఇంజెక్షన్ ఇప్పించుకున్నా. కానీ నాకు ట్విన్స్ నాకు భయం ఎక్కువ. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చిన మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి ½ అన్ అవర్లో వచ్చేసినాం మేము ఇంటి దగ్గర నుంచి. కాల్ చేసినట్టు చెప్పండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళు మేడం తోటి కాంటాక్ట్ అయ్యి నాకు గ్లూకోజ్ పెట్టడం జరిగింది. ఎవరు కాంటాక్ట్ అయ్యారు మేడం తోటి? ఇక్కడ ఉన్న నర్సులు మేడం తోటి కాంటాక్ట్ అయ్యారు. అంటే మేడం తో ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మేడం చెప్పినట్టు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏం చేసిరు, పెయిన్ తగ్గడానికని ఒక గ్లూకోజ్ పెట్టిరు. గ్లూకోజ్ అంటే ఇక్కడ డాక్టర్ లేకుండా ఫోన్ ద్వారా ట్రీట్మెంట్ చేసిరు. ఫోన్ ద్వారానే. అయితే నాకు గ్లూకోజ్ పెట్టిన తర్వాత నాకు ఏం పెయిన్ తగ్గుతలేదు. పెయిన్ తగ్గకపోతే నాకు పెయిన్ తగ్గుతలేదు అంటే మళ్ళీ మేడానికి కాల్ చేస్తే మేడం మళ్ళీ ఇంకొక ఆమె వచ్చి ఏందో పీవీస్ ఏందో చేయాలని 2 టైమ్స్ చేయబెట్టింది. 2 టైమ్స్ చేయబెట్టగానే నాకు బ్లీడింగ్ అనేది వస్తూనే ఉంది. ఇక బ్లీడింగ్ తర్వాత వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చారు.